చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయాల గురించి చాలామందికి తెలియదు. అప్పట్లో ఇందిరాగాంధీతో కూడా తనకు కావాల్సిన పని చేయించుకున్నటువంటి తెలివైనటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు పత్రికలు రాస్తే కానీ తెలియలేదు. చంద్రబాబు నాయుడు 1978లో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి పీసీసీ ఖరారు చేసిన అభ్యర్థిని కాకుండా డాక్టర్ కుతూహలమ్మని పోటీ పెట్టి గెలిపించుకున్నాడు. అది గతంలో అన్ని పత్రికల్లో వచ్చినటువంటిదే. ఆ తర్వాత కాలంలో ఆయన సస్పెండ్ అవ్వడం, ఆ తర్వాత చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి సందర్భంలో అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కావడం, ఎన్టీఆర్కి వ్యతిరేకంగా పోటీ చేస్తానంటాం, ఆ తర్వాత మంత్రిగా కూడా చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం, ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే ఆయన ఇందిరాగాంధీని కలిసి అదే రోజు సస్పెన్షన్ రివోక్ చేయించుకున్నారు అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలు ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం. తద్వారా ఇది సరికొత్తది. అయితే అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి కూడా అప్పుడే సస్పెన్షన్